CIET నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సమర్పిస్తున్న కార్యక్రమం రండి జీఎస్టీ గురించి తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు ముఖేష్. ఇది గత వేసవి సెలవుల గురించి. ఆ సెలవులు ప్రత్యేకమైనవి. ఎందుకంటే నేను మరియు నా ముగ్గురు స్నేహితులు రమేష్, సురేష్, గణేష్ గోవా చుట్టి రావాలని అనుకున్నాం. ఈసారి సెలవుల్లో మనం బాగా ఎంజాయ్ చేద్దాం. అవును, నేనిక ఆగలేకపోతున్నాను. పదండి, ఇంకా సమయం వృధా చేయకుండా స్టేషన్కి వెళ్లి టికెట్లు బుక్ చేద్దాం. తర్వాత ప్యాకింగ్ కూడా చేసుకోవాలి కదా. బాబు, కావలసిన సామాన్లన్నీ తీసుకున్నావా? అమ్మా, అన్నీ తీసుకున్నాను. మేం నలుగురం మిత్రులం మా వస్తువులన్నీ సర్దుకున్నాం. చివరికి గోవా వెళ్లే రోజు రానే వచ్చింది. మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. మా ట్రైన్ వచ్చింది. హోటల్ బుక్ చేసుకుని స్టేషన్ నుండి నేరుగా అక్కడికి చేరుకున్నాం. సార్, ముఖేష్ పేరు మీద మీ హోటల్లో నలుగురికి రూమ్ బుక్ చేశాను. అవును సార్, మీ నలుగురు దయచేసి మీ ఆధార్ కార్డులు ఇవ్వండి. హోటల్ ఉద్యోగి అందరి ఆధార్ కార్డులు ఫోటోకాపీని చేయించి తీసుకున్నాడు. వాళ్ల రిజిస్టర్పై సంతకం చేయమని అడిగాడు. నేను మా గది తాళం తీసుకున్నాను. కానీ సామానుతో మెట్ల వైపు తిరిగేసరికి నాకు ఏదో గుర్తొచ్చింది. సార్, మీరు నాకు నా ఆధార్ కార్డ్ ఫోటోకాపీ ఇవ్వగలరా? తప్పకుండా తీసుకోండి సార్. నేను చాలా ముఖ్యమైన పనిని చేయడం మర్చిపోయాను. అరే ముఖేష్ అన్నా, నువ్వేం రాస్తున్నావో చెప్పు. మీరు ఇది కూడా చదువుతారా? మీరేదో ఒకటి చెప్పండి. ఫోటోకాపీ ఎందుకు ఇస్తున్నామో ఆ విషయం మనం ఎల్లప్పుడూ దానిపై రాయాలి. మీరు కూడా ఆ విషయం తప్పకుండా రాయాలని చెబుతాను. ఇది మీ పత్రాలను దుర్వినియోగం చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఈ ఆధార్ కార్డ్ ఫోటోకాపీ ఏకైక ఉద్దేశం ఏమిటంటే అది హోటల్ గిరీష్ ఇన్లో గదిని బుక్ చేసుకోవడానికి ఉపయోగించబడుతుంది. ఇందులో ఏం రాయాలో నాకు కూడా చూపించు. నాకు కూడా. పొడుగ్గా ఉండడం వల్ల ఇదో లాభం. మరుసటి రోజు అందరం గోవా లోకల్లో తిరగడానికి బయలుదేరాం. గోవాలో కొన్ని రోజులు గడిపిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయం వచ్చింది. సార్, మా బిల్ ఇవ్వండి. ఇదిగో సార్, మీ బిల్ అయింది 2499 రూపాయలు. దాంతోపాటు 18% GST. మొత్తం 2949 రూపాయలు అయింది. ఇటువంటి సార్, మీ 2799 రూపాయలు. అరే, తక్కువ ఇచ్చారేంటి? పూర్తి మొత్తం ఇవ్వండి. లేదండి, మా బిల్లు మొత్తం కలిపి ఇంతే అవుతుంది. మీరు GST ఎక్కువ వేశారు. లేదండి, నేను బిల్లు కరెక్ట్గా తయారు చేశాను. ఇది నేను ప్రతిరోజు చేసే పనే. కాదు. అవునండి. అంత హడావిడి విని హోటల్ మేనేజర్ కూడా అక్కడికి వచ్చాడు. నేను అతనికి విషయం మొత్తం చెప్పాను. ఇంకా ఆ బిల్లును అతనికి చూపించాను. చూడండి, బిల్లులో రాసి ఉన్నంతా చెల్లించాల్సిందే సార్. కానీ అది తప్పు. మీకు GST నిబంధనలు మరియు షరతులు మారాయని తెలీదా? అరే ముఖేష్, మనకు ఆలస్యం అవుతుందిరా. టాక్సీ కూడా వచ్చేసింది. రమేష్, వీళ్ళు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు GST ఎక్కువ వేశారు. సార్, ముఖేష్ చెప్పింది నిజమే. మేము ఇవ్వాల్సినంత డబ్బు మాత్రమే ఇస్తాం. మాకు ఆలస్యం అవుతోంది. మేము చెప్పిన పాయింట్ అర్థం చేసుకోండి. అదంతా నాకు తెలియదండి. నేను డబ్బు పూర్తిగా చెల్లించకుండా మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళనివ్వను. నేను ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలరా? మిత్రులారా, మన రైలు వెళ్ళిపోతుందేమో. దీన్ని వివరించడానికి ఇంకా వేరేదైనా మార్గం లేదా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన టాక్సీ డ్రైవర్ కూడా మన కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడే నాకు గుర్తొచ్చింది, భారత ప్రభుత్వం యొక్క వెబ్సైట్లో GST గురించి పూర్తి సమాచారం ఇవ్వబడింది అని. ఇది చూడండి. 18 జూలై 2022 నుండి GST నిబంధనలు మరియు షరతులు మారాయి. దీని ప్రకారం మీ బిల్లు కనీస మొత్తం 1001 రూపాయలు మరియు గరిష్ట మొత్తం 7500 రూపాయలు. అయితే దానిపై 12% GST వర్తిస్తుంది. అలాగే ఆ మొత్తం 7500 రూపాయల కంటే ఎక్కువ ఉంటే దానిపై 18% GST వర్తిస్తుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. ఇక నుంచి మారుతున్న నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకుంటాం. వాటిని నేటి నుంచే అమలు చేస్తాం. తర్వాత మేం కట్టాల్సిన బిల్లు కట్టి నలుగురం కలిసి టాక్సీలో కూర్చుని స్టేషన్కి బయలుదేరాం. పద, త్వరగా పద. సమయానికి స్టేషన్కి చేరుకున్నాం. అమ్మయ్యా. సెలవుల్లో ఎంజాయ్ చేసి తీపి జ్ఞాపకాలతో మా గోవా ట్రిప్ నుండి ఇంటికి వెళుతున్నాం. ఇదండి మా వేసవి సెలవుల యొక్క ఆసక్తికరమైన కథ.
ఇప్పటి వరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం రండి జీఎస్టీ గురించి తెలుసుకుందాం. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.